బాబు పుంజు, నువ్వు మేత తింటూ ఎక్కడికి వెళ్తున్నావు? చాలా దూరం వెళ్ళకూడదు. అలా నేను చాలా దూరం వెళ్తే మాత్రం తప్పే ఉంది. నేను మీ కళ్ళకి కనిపిస్తున్నాను కదా. అరే, అందుకోసం కాదు, నీకెటువంటి ప్రమాదం కూడా లేదు. తల్లి అన్నది మిమ్మల్ని 4 దిక్కులా రక్షించుకుంటూనే ఉంటుంది. అస్తమాన అమ్మ చెప్పే సలహాలు విని నాకు బోరు కొడుతోంది. జీవించడానికి స్వాతంత్రమే లేదు. అలా మాకు ఏమైనా ప్రమాదం వస్తే మమ్మల్ని మేము కాపాడుకోగలము. ఇదంతా మీకు బుద్ధి లేని తత్వమే. శత్రువులు మిమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. మీరే పెద్దవాళ్ళైతే మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం జరిగినా సరే ఈ రోజు మేము పొలానికి వెళ్ళి ఆడుకుంటాం. అదంతా జరగదు పిల్లలు. మేము లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మేము వెళ్తాం, ఖచ్చితంగా పొలానికి వెళ్తాం. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదమ్మా. ఆగండి పిల్లలు, వెళ్ళకండి, వెళ్ళకండి. ఎవరైతే అమ్మ మాట అస్సలు వినరో, పొగరుగా నడుచుకుంటారో అనుభవంతోనే నేర్చుకుంటారు. ఇంకేం చెప్పాలి? పిల్లలు, అమ్మ మాట వినకపోతే అది ప్రమాదమే అవుతుంది. నేను చెప్పలేదు, తాను చెప్పింది. రా, ఇంతకు ముందే నేను నీకు చెప్పాను కదా, పిల్లలకెప్పుడు తోడుగానే ఉండాలని చెప్పి. అలా మేము సరైన సమయానికి రాకుండా ఉండుంటే ఆ దుష్టగరుడు ఒక్క నిమిషంలోనే. నేను చెప్పింది విన్నందువల్ల ఇలా జరిగింది. వాళ్ళు పుకారు చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు వాళ్ళ వెనకతలే వస్తుందంట. అందుకని వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట. హా, పిల్లలందరూ ఇక్కడికి రండి. అమ్మ మిమ్మల్ని చూసుకునేది కష్టపడేలాగని ఎవరు మీకు చెప్పారు చెప్పండి? తానే చెప్పాడు. అలా నేను చెప్పలేదు, అలా చెప్పింది వీడే. ఇప్పుడైనా మీ అందరికీ అర్థమయ్యిందా? అంటే తల్లిదండ్రులతో ఉండకపోతే మీకు ఏమవుతుందని. అర్థమైంది. ఇక అమ్మ చెప్పే మాటల్ని గౌరవిస్తాం, వింటాం. పిల్లలారా, చెప్పింది వినకపోతే ఇలాగే ఆపదలు వస్తా ఉంటాయి. అందువల్ల మీరు అమ్మా నాన్న చెప్పేది జాగ్రత్తగా వినాలి. మధ్యలో ఆ కోడి పుంజుకు రాకుండా ఉండుంటే నేను ఆ కోడి పిల్లలన్నిటినీ ఎత్తుకెళ్లిపోయి ఉండేదాన్ని. హే, మళ్ళీ అలాగే చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. నిన్ను అర్థం చేసుకోవడానికి ఏది జరిగినా మంచికే జరుగుతుందని అనుకోవాలి. సంతోషంగా ఉండాలా? ఆ కోడి పిల్లలన్నీ నా భుజాల మీదకెక్కి నా తల మీద పొడవడం మొదలు పెట్టాయి. కోమన్ మాస్టర్, నేను ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను.